మీ దాసుని నోట మీరు పలికించిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు. నాగటి మీద చేయి వేయవాడు వెనుకకు తిరిగి చూడకూడదని ప్రభా మీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఎప్పుడు కూడా మా ఆధ్యాత్మిక జీవితంలో అయ్యా మేము వెనకకే చూడకూడదని ప్రభా మీరు మాట్లాడారు తండ్రి. ఇక మీదట ప్రభా మేము ముందుకే గురి యొద్దకే ప్రభా మేము పరుగులు తీయనట్లుగా అయ్యా ప్రయాణం చేయనట్లుగా మీరు కృపనివ్వండి తండ్రి. ఇదిగో ప్రభా అయ్యా ఆయన తండ్రి వెనుకకు తిరిగిన వారు అయ్యా ఎలాగో నష్టపోయారో మా ముందు అయ్యా ముగ్గురు వ్యక్తులు మీరు ఉంచారు. అయ్యా లోతు భార్య వెనుకకు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. అయ్యా ప్రభా అయ్యా అయ్యా ఆకాను వెనుకకు తిరిగి అయ్యా రాళ్ళు అయ్యా ప్రభా అతని మీద మాత్రమే కాదు అతని కుటుంబం మీద కూడా రూపబడి చంపబడ్డాడు నాయన. అయ్యా మూడవది గెహజీ అయ్యా వెనుకకు తిరిగి తను తన కుటుంబం ప్రభా కుష్టి వ్యాధిని సంపాదించుకున్నారు. వెనుకకు తిరిగి అయ్యా మేము పతనం అవ్వకూడదు కానీ అయ్యా ఏ విధంగా అయ్యా ముందుకు వెళ్ళిన వారు నాగటి మీద చేయి వేసి వెనుకకు తిరగక ఎట్టి పరిస్థితి అయినా ముందుకే వెళ్ళిన వారి యొక్క జీవితంలో మీరు కురిపించినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి స్తోత్రం, మీరు ఇచ్చిన బహుమాతులను బట్టి మీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో భూమిని స్వతంత్రించుకున్నట్లుగా అయ్యా 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 ప్రభా మీకు స్తోత్రం. కాలేబు ఏ విధంగా ప్రభా వృద్ధాప్యంలో కూడా అయ్యా ఎలాంటి బలము తగ్గకుండా ప్రభా ఇంకా నాయన తండ్రి బలం పొందినట్లుగా మేము కూడా నాయన ఈ పరిచర్యలో అయ్యా మా దైనందిన జీవితంలో మా విశ్వాస జీవితంలో అయ్యా తగ్గిపోయే వారంగా కాదు దినము ప్రభా ఆధ్యాత్మికమైన బలము పుంజుకొని నాయన ముందుకు వెళ్ళటకు సహాయం దయచేయండి. మూడవదిగా ప్రభా అయ్యా కొండ ప్రాంతాన్ని మేము ఆశించి